బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 80కి పైగా మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. మరో 10కి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది. 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జైకేతను ఎగురవేసింది. కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి పాగా వేయనుంది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ గెలిచింది. నిజామాబాద్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఇక 15 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 2 మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది. ఇండిపెండెంట్లతో మరో 3 చోట్ల మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత మద్దతుదారులు గెలుపొందారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 80కి పైగా మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. మరో 10కి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు నిన్న సాయంత్రం వరకు చూసాం. ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో. కాంగ్రెస్ అయితే హవా కొనసాగింది. 80కి పైగా మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇది మామూలు విషయం కాదు. ఇంకా మరో 10కి పైగా స్థానాలు కాంగ్రెస్ చేజిక్కించే అవకాశం ఉన్నట్లు కనబడతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత శరవేగంగా రాజకీయ సమీకరణాలు అయితే రాష్ట్రంలో మారుతున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 80 స్థానాలకు పైగా మున్సిపాలిటీలను అదేవిధంగా కార్పొరేషన్లలో పాగా వేసింది. మరొక 10 స్థానాల వరకు కూడా మద్దతుదారులు అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు అయితే ఇక కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జరిగినటువంటి 2996 వార్డులకు గాను ఒక్క వార్డులో అభ్యర్థి చనిపోవడంతో ఎన్నిక జరగలేదు. 2995 వార్డులలో ఏకగ్రీవమైన వార్డులతో పాటు మిగతా మొత్తం కూడా 1530కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో అదేవిధంగా కార్పొరేషన్లలో బాగా అయితే వేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలతో పాటు 790 వార్డులను ఇప్పటి వరకు గెలుచుకున్నట్టుగా అధికారికంగా ఈసీ అయితే ధృవీకరిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో అయితే బీజేపీకి మెజార్టీ ఉన్నప్పటికీ నిజామాబాద్ పీఠంపై మాత్రం మేయర్ అభ్యర్థి విషయంలో కొంత హంగు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కరీంనగర్ మాత్రం దాదాపుగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి మెజార్టీ ఇస్తూ కూడా మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇటు దక్షిణ తెలంగాణతో పాటు మధ్య తెలంగాణలో ఇటు నల్గొండతో పాటు మహబూబ్ నగర్ అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. మరొక వైపు ఇక ఖమ్మం జిల్లాలో సిపిఐ పొత్తులతో కొంతమేర సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా దాదాపు అక్కడ కూడా కొత్తగూడెం మేయర్ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయితే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇప్పటి వరకు 4 మేయర్ స్థానాలతో పాటు మొత్తం 89 మున్సిపాలిటీల పరిధిలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లలో మొదటగా హంగు ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ కూడా మారుతున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఎల్లుండి జరగబోయేటువంటి మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం రోజుకు ఇంకా చాలా చోట్ల కూడా పరిణామాలు మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో పట్టణ ఓటర్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల ఆధారంగా తమ ఓటు హక్కు వినియోగించుకొని అధికార పార్టీకి అయితే మొదటిసారి ఎక్కువ మొత్తంలో పట్టణ ఓటర్లు తీర్పు ఇచ్చి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి నిలిచారని చెప్పొచ్చు. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో వచ్చినటువంటి తమ స్థానాలను నిలుపుకోవడంలో అయితే కొంతమేర విఫలమైందనే చెప్పాలి. స్పష్టంగా 51% ఓట్లు అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీకి అయితే వచ్చాయి. డివిజన్ల వారీగా కనుక చూస్తే రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయాన్ని అయితే సాధించిందని చెప్పొచ్చు. మొత్తం 2995 వార్డులకు జరిగినటువంటి ఎన్నికల్లో 1538 స్థానాలు అంటే దాదాపు 51% వార్డులను కూడా డివిజన్లు అన్ని కలిపి కాంగ్రెస్ పార్టీ అయితే తమ గెలుపు ఖాతాలో వేసుకుంది. మరొక వైపు ఇటు గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే కనుక 2020 మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 580 వార్డులు డివిజన్లు మాత్రమే గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ గతం కంటే ఈసారి మొత్తం 900లకు పైగా స్థానాలు అదనంగా అయితే దక్కించుకుంది.
బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 781 డివిజన్లు వార్డులలో అయితే విజయం సాధించింది. అంటే మొత్తం వార్డుల డివిజన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26% మేర ఓట్ బ్యాంక్ అయితే లభించిందని చెప్పొచ్చు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 1767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1000 స్థానాలను అయితే కోల్పోవడం మనం గమనించాల్సిన విషయం. అయితే రెండు సందర్భాల్లో కూడా అధికార పార్టీకే మెరుగైన ఫలితాలు సాధించడం అనేది కూడా కొంత గమనించవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో 311 చోట్ల విజయం సాధించింది. ఈసారి ఆ పార్టీకి 335 స్థానాలు దక్కాయి. అంటే దాదాపు కొంతమేర మాత్రమే బీజేపీ కొంత పట్టణ ఓటర్ల మనసు చూరగొన్నదని కూడా చెప్పొచ్చు. ఇంకా ఆల్ ఇండియా పార్టీ అభ్యర్థులతో పాటు సిపిఎం మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కూడా 11% ఓట్లు గెలుచుకోవడంతో కొంత ప్రజలంతా కూడా ఎవరు తమకు అనుకూలంగా ఉండి స్థానికంగా ఉండి పనిచేస్తారో వాళ్ళకే ప్రధానంగా తమ ఓటు వేసి పట్టణాల్లో మద్దతు తెలిపినట్టుగా కూడా దీన్ని బట్టి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే మొత్తం 18 మున్సిపాలిటీలలో ఇక 17 మున్సిపాలిటీలు ఒక నగర కార్పొరేషన్ కు జరిగినటువంటి కౌంటింగ్ లో అనూహ్యంగా ఒక తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగిలిన చోట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పొచ్చు. ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు అయితే సాధించింది. ఉమ్మడి ఖమ్మంలో ఉన్నట్టు అన్ని మున్సిపాలిటీల్లో కూడా క్లీన్ స్వీప్ చేయగా నల్గొండ కేవలం ఒక మున్సిపాలిటీ మినహా మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ అయిందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1538 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 781, బీజేపీ 335 వార్డు అదేవిధంగా డివిజన్ సభ్యుల్ని ఈసారి ఫలితాలను అయితే తమకు అనుకూలంగా మార్చుకుందని చెప్పొచ్చు. ఎంఐఎం పార్టీ కూడా చాప కింద నీరులా విస్తరిస్తూ 70 స్థానాలను కైవసం చేసుకుంది. సిపిఎం 13, బిఎస్పి 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు అన్ని కలిపి కూడా మొత్తం 73 స్థానాలు, స్వతంత్రులు 183 మంది గెలిచారు. మొత్తం అంటే దాదాపుగా 51% కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 26% బీఆర్ఎస్, అదేవిధంగా 335 చోట్ల గతసారి 11% డివిజన్ల వారీగా కూడా గెలుపొందారు. మిగతా ఇతరులంతా కూడా ఇంకా 15 నుంచి 20% వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు అయితే తమ సీట్లు నిలుపుకోగలిగారని కూడా చెప్పొచ్చు. ఇక రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.